సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అధిష్టానం ఎస్సీ బీసీలకు కేబినెట్ లో చోటు కల్పించిందన్నారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చిస్తున్నారని వివరించారు. ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో పాటు సీఎం రేవంత్ ను కలిశారు మంత్రి వివేక్. కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ పెద్దలు సూచించారని చెప్పారు. గత సర్కార్ 10 ఏళ్లు పేదల సంక్షేమాన్ని పట్టించుకోలేదని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలుతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు మంత్రి. ఢిల్లీ విజిట్ కేవలం ఖర్గే గారికి, కేసీబీ గారికి, ఇంకా ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో ఏఐసీసీలో వారిని కలిసి కృతజ్ఞతలు చెప్పి, మేము ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే సోషల్ కాన్సెప్ట్, సోషల్ జస్టిస్ అని వారు మాట్లాడినారో దాన్ని ఇంకా ఎక్కువ బలంగా చేయాలి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే ఆలోచన. రాహుల్ గాంధీ గారి పర్సెప్షన్ ఏదైతే ఉందో సోషల్ జస్టిస్ ని స్ట్రెంథన్ చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వారు ఏదైతే పనిచేస్తున్నారో అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరూ కూడా పనిచేస్తున్నారు. సో వారికి మాట్లాడినప్పుడు కూడా ఇదే అన్నారు. త్వరలోనే జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరందరూ కూడా కష్టపడి పార్టీని గెలిపించుకోవాలని చెప్పి వారు చెప్పారు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మంచి పని రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు ఇది ప్రజల దగ్గర తీసుకెళ్లి ప్రజలకు చెప్పాలి. ఏది కాంగ్రెస్ ఆలోచన, ఏంటి కాంగ్రెస్ ఆలోచన, ఏదైతే గ్యారంటీలు ఇచ్చినారో ఎట్లా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఎందుకంటే నిజంగా చూసుకుంటే ఇందిరమ్మ ఇల్లుతో పాటు ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. అరే మాకు నిజంగానే కేసీఆర్ 10 సంవత్సరాలు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి మాకు మోసం చేశాడు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అన్ని చోట్ల కూడా ఇస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇల్లులు. అంటే నేను కూడా అన్ని చోట్ల వెళ్ళినప్పుడు ప్రజలలో వారి ముఖంలో నవ్వు కనబడ్డది, మాకు మా సొంత ఇల్లు వస్తుందని. దాంతోపాటు వారు ఏదైతే సన్న బియ్యం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి రేషన్ షాప్స్ ద్వారా వస్తుందో, ఇంకా రేషన్ కార్డులు కూడా కొత్త రేషన్ కార్డులు ద్వారా బియ్యం కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇవన్నీ కార్యక్రమాలు చూసుకున్న తర్వాత ఒకవైపు ఏమో వారికి ఇల్లు వస్తుంది, రెండోది 200 యూనిట్లు పవర్ ఫ్రీ ఉంది. ఏమన్నా విద్య కోసము కొత్త ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వస్తున్నాయి, వైద్యం కోసము రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకు ఈ స్కీమ్స్ అన్ని కూడా ఉపయోగపడతాయి. తర్వాత రాజీవ్ యువ వికాసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆలోచించారో అది కూడా అమలు చేసినప్పుడు అన్ని రంగాలలో ప్రజలకు మేలు గురించి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా సోషల్ మీడియాలో ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ప్రభుత్వం చేసిన మంచి పనులన్నీ కూడా చెప్పేది అవసరం ఉందని చెప్పి వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.